వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళిన సందర్భం అక్కడ ఒక పాప ఆయనని చూసి ఆయనను కలవాలని ఏడవడంతో అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపను పిలవడము, ముద్దు పెట్టడము, ఫోటో దిగడము ఇది జరిగిన తర్వాత ఏ విధంగా ట్రోల్ చేశారంటే ఆ పాపని ఒక డిప్యూటీ స్పీకర్ కూడా ఆ పాప మీద ట్రోల్ చేశారంటే అత్యంత ఘోరంగా. వాళ్ళకేదో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, బంగారం షాపులు ఉన్నాయని, దేవీనగర్లో అపార్ట్మెంట్లు ఉన్నాయని రకరకాల విధాలుగా ట్రోల్ చేస్తూ ఉంటే అసలైన సంచలనం నిజమేంటంటే ఈ దేవికా రెడ్డి అనే తండ్రి ఆయన ఒక ప్రైవేటు ఒక షాప్లో నెలవారీ జీతగాడు. ఆ పాప తల్లి ఏమో ఒక జూనియర్ కళాశాలలో వర్క్ చేస్తుంది, అంటే ఏదో చిన్న చిన్న పని చేస్తుంది. అలాగే ఈ పాప ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ, ఐటీడీపీ వాళ్ళందరూ ట్రోల్ చేస్తూ ఉంటే ఆ పాప రవీంద్ర భారతి స్కూల్లో 8th క్లాస్ చదువుతూ ఉంది దేవికారెడ్డి. ఇప్పటికైనా ఆ పాప మీద ట్రోలింగ్ ఆపండి అని దేవికారెడ్డి తండ్రి కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆయన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన కలవాలని ఆనందంతోనే వెళ్ళిందే కానీ మరొకటి ఏం లేదు, నాకేదో కోటి రూపాయల ఆస్తులు ఏం లేవంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా దేవికారెడ్డి మీద ఈ ట్రోలింగ్ ఆపుతారని కోరుకుందాం.